జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని 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 డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ పప్పు లోకేష్ 2024లో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో పెత్తందారులకి పేదవారికి మధ్యన జరిగే ఎన్నికల సంగ్రామాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బస్ యాత్ర ప్రారంభించి గత 14 రోజులుగా బస్ యాత్ర చేస్తూ నిన్న సెంట్రల్ నియోజకవర్గంలోకి ఆయన బస్ యాత్ర వస్తే ఆయన బస్ యాత్రకి కృష్ణా జిల్లాలో అంత ఆదరణ ఉండదు అని చెప్పి ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఆయన పైన దాడి చేయించారు. ఇటువంటి దాడి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా 100% అమలు చేసి మళ్ళీ మేనిఫెస్టోని ప్రకటించడానికి కూడా ఎన్నికలకి బస్ యాత్ర మధ్యలో మేనిఫెస్టోని ప్రకటించడం, గతంలో మేనిఫెస్టో ప్రకటించినటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ మేనిఫెస్టోని అమలు చేయలేక ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే 100% అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి పేద ప్రజానీకం ఆయనకు అండగా నిలబడ్డారు. అండగా నిలబడి మళ్ళీ మరొకసారి ఆయన అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తున్న సందర్భంలో ఆయన యొక్క బస్ యాత్రకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆయన బస్ యాత్ర ఈరోజు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొనసాగుతుంది. రామారపాడు నుంచి గాయమైనప్పటికీ కూడా రామారపాడు నుంచే కేసరపల్లి వరకు బస్ యాత్రని ఆయన కొనసాగించడం జరిగింది. డాక్టర్ల సలహా మేరకు ఈరోజు రెస్ట్ తీసుకుని తదుపరి బస్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది కూడా సాయంత్రానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కూడా జరిగింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏదైతే బీసీలకి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదరణ పొందే అటువంటి ఆయన వెన్నుపోటు పరిచి పార్టీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు బీసీలు నలగదొక్కడమే కాకుండా బీసీలు అంటే చిరాకు పడే విధంగా కూడా ఆయన మాట్లాడే సందర్భాన్ని మేము చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పి బీసీలకి రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి కూడా అసెంబ్లీ టికెట్లు, పార్లమెంటరీ టికెట్లు ఇచ్చి పార్లమెంట్కి అసెంబ్లీ పంపించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో బీసీలు ఎస్సీలు ఆయన పక్కన 90% మంది ప్రజలు ఆయన పక్కన ఉంటే అది చూసి వారంలో అనేటువంటి వీళ్ళంతా కూడా ఆయన మీద కక్ష కట్టి ఈ రకమైన దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.